అందరికీ నమస్తే. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచబోతుంది ప్రభుత్వం అనేది వెరీ క్లియర్. ఎందుకంటే ఆల్రెడీ ప్రపోజల్స్ వచ్చాయని చెప్తున్నారు. 60 ఇప్పుడు 61 ఇప్పుడుంది. దాన్ని 1 ఇయర్ పెంచాలనా, 2 ఇయర్స్ పెంచాలనా, 3 ఇయర్స్ పెంచాలనా? ఈ ప్రభుత్వం 3 ఇయర్స్ పెంచడానికే ఎక్కువ మొగ్గు చూపుతుంది. ఎందుకనంటే ఇప్పుడు రిటైర్మెంట్‌కు పైసలు ఇయ్యలేకనే కదా! ఇప్పుడు ఈ 5 ఏళ్లలో దగ్గర దగ్గర 40,000 మంది రిటైర్మెంట్ అయిపోతారు. వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలంటే లేవు. పోయిన సంవత్సరం రిటైర్మెంట్ అయిన 8,000 మందికే డబ్బులు ఇవ్వలేదు. మళ్ళీ ఈ సంవత్సరం 9,500 మంది ఈ సంవత్సరం రిటైర్మెంట్ అవుతారు 2025లో. ఇట్లా రిటైర్మెంట్ అయితేనే ఉంటారు. కాబట్టి వాళ్ళ డబ్బులు ఇస్తూనే ఉండాలి, రిటైర్మెంట్ బెనిఫిట్స్. అసలు ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పుడున్న సిచ్యువేషన్లో వాళ్ళకి హెల్త్ రియంబర్స్మెంట్ కూడా చేస్తలేరు. హెల్త్ రియంబర్స్మెంట్స్ తర్వాత లీవ్స్ ఉంటాయి, వాడుకోని లీవ్స్ డబ్బులు కూడా ఇస్తలేదు గవర్నమెంట్. వాడుకోని లీవ్ డబ్బులు కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. అవన్నీ కూడా వదిలేసింది. మెడికల్ బిల్లులు తర్వాత సరెండర్ లీవ్స్, ఈ రెండింటికి డబ్బులు అవి దానిలో ఖర్చు చేయడానికినే పైసలు లేవు. కాబట్టి ఇంకా ప్రభుత్వ ఉద్యోగులకు ఈ రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వడం అసాధ్యం అని గవర్నమెంట్ డిసైడ్ అయిపోయింది. అసాధ్యం, సాధ్యమేది కాదు, అసాధ్యం. ఇన్ని అప్పులు చేసినా అసాధ్యం అని డిసైడ్ అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా పెంచాల్సిందే, చేయాల్సిందే, అదంతా జరిగిపోతుంది. అయితే అసలు దీనిలో 2 విషయాలు అర్థం కావాలి. ఆ ప్రపోజల్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి? గవర్నమెంట్ ఏజ్ పెంచాలన్న ప్రపోజల్స్ ఏ డిపార్ట్మెంట్ నుంచి వచ్చినాయి? అసలు ఏ ఉద్యోగ సంఘంకి వెళ్ళి వచ్చినాయి? ఏ ఉద్యోగ సంఘాల నేత చెప్పిండు అనేది చాలా ఇంపార్టెంట్. నాకు 2022 కదా, 2022లో కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు 58 to 61 పెంచారు. అసలు 58 నుంచి 61 పెంచడమే ఒక మహా తప్పు నిజానికి. ఆ గవర్నమెంటే అట్లా పెంచేది లేకుండే. వాళ్ళు డబ్బులు అడ్జస్ట్మెంట్ కోసమే చేసినారు. ఉద్యోగుల మీద ప్రేమతో ఏం కాదు. డబ్బులు అడ్జస్ట్మెంట్ కావు, డబ్బులు అడ్జస్ట్మెంట్ అయ్యే అవకాశమే లేదు అనే దాంతో పెంచారు. దాంతోనే ఆల్మోస్ట్ అప్పుడు ఆ 3 ఇయర్స్లో రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు అందరూ మిగిలిపోయారు కదా. లేకపోతే వాళ్ళు ఇంకా ఉద్యోగాలు ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం దొరికేది. ఇప్పుడు ఒక్క ఉద్యోగి రిటైర్మెంట్ అయితే ఇప్పుడున్న వాళ్ళ ప్లేస్లో 3 కొత్త ఉద్యోగాలు వస్తారు. 3 కొత్త వాళ్ళకు ఇప్పుడు చాలామంది ప్రిపేర్ అవుతున్నారు కదా. అవన్నీ వేకెన్సీ కిందికి వస్తే ఆ జీతంలో నేను చెప్పేది ₹1,00,000 జీతం ఉందనుకోండి, 33,000 జీతాలు 3కి ఇవ్వచ్చు. అందుకే ఒక్కరిని రిటైర్మెంట్ అయిపోతే వాళ్ళ ప్లేస్లో 3కి ఉద్యోగాలు ఇవ్వచ్చు నిరుద్యోగులకు. ప్రభుత్వం ఆ దిశగా ఎందుకు ఆలోచన చేస్తలేదో తెలియదు. కానీ అసలు ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ ఏజ్ పెంచాలని అడుగుతున్నది ఎవరు అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎవరు? నాకు తెలిసి పోలీస్ డిపార్ట్మెంటు ప్లస్ ఈ ఆర్టీసీ వాళ్ళైతే అసలు అడగరు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి మస్తు అయిపోతుంది. వాళ్ళకి ఉన్న ఏజ్తోనే మస్తు అయిపోతుంది. 61 మోర్ వాళ్ళకి. 61 ఏళ్ళే మోర్. బస్ కండక్టర్ 61 ఏళ్ళు పనిచేస్తాడు నిలబడి. బస్ డ్రైవర్ ఏం పని చేస్తాడు 61 ఏళ్ళు. అప్పటికే బీపీ, షుగరు అన్నీ కొట్టుంటాయి, మోకాల నొప్పులు వస్తాయి, అన్నీ వస్తాయి. ఇంకా వాళ్ళకి ఏడ క్లచ్ తొక్కాలి, ఏడ గేర్లు వేయాలి. కాబట్టి ఆర్టీసీలో నాకు తెలిసి 99% ఆర్టీసీ ఉద్యోగులు మాకొద్దు అంటారు. ఆ అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు కూడా బోరే జాబు. ఆర్టీసీ అడ్మినిస్ట్రేషన్లో ఉండేవాళ్ళు కూడా 61 ఏళ్ళు అనేది బోర్ జాబు. ఇంకా 2 ఏళ్ళు 3 ఏళ్ళు, ఎందుకంటే గవర్నమెంట్కి మొన్ననే కదా వచ్చింది, 2023 వచ్చారు. 5 ఏళ్ళు 2028, 2028 అంటే ఇప్పుడు 2025లో ఉన్నాం. కాబట్టి కనీసం 3 ఏళ్ళు పెంచే ప్రతిపాదనే వీళ్ళ దగ్గర ఎక్కువ ఉన్నది. ఆ ప్రతిపాదన ఎవరిచ్చారో మాట్లాడదాము. కానీ ఆర్టీసీ డిపార్ట్మెంట్ అంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా ప్రతిసారి పోయినసారి గవర్నమెంట్ పోలీస్ రిక్రూట్మెంట్ ఫుల్ చేసేసింది. ఈ గవర్నమెంట్ వచ్చింది, గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ కింద మొన్ననే కదా పోలీస్ రిక్రూట్మెంట్ చేసింది. ఆల్రెడీ గ్రూప్ 1 చేస్తూనే ఉన్నారు, గ్రూప్ 2 చేస్తూనే ఉన్నారు, ప్రాసెస్లో ఉన్నట్టుంది. ఇప్పుడు వాళ్ళకి పోనీ ఇంత రిక్రూట్ చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకేమీ షిఫ్ట్ల వారికి ఉద్యోగాలు ఏం లేవు. వాళ్ళకి అసలు లీవులే లేవు. అంతకుముందన్న ఏదో కొంచెం లీవులు అంటుండ్రి, కనీసం 12 గంటలనో రోజు తప్పిస్తే రోజు అంటారు. లీవులే లేవు, వీక్ ఆఫ్సే లేవు, ఉండవు. ఇప్పుడు ఎస్హెచ్ఓలు ఉంటారు. దీనిలో ఈ లా అండ్ ఆర్డర్లో ఎస్హెచ్ఓలు, స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఉంటారు, అంటే సిఏలు. వాళ్ళంటే తప్పదు, వాళ్ళు 24 hours పనిచేయాల్సిందే. ఎందుకంటే కనెక్టివిటీ ఉంటుంది, అదంతా లా అండ్ ఆర్డర్ కింద ఉంటుంది. ఇక మిగతా ట్రాఫిక్లో పనిచేసే ఎస్హెచ్ఓలు ఉంటారు. తర్వాత వీళ్ళు ఉంటారు, ఎవరు, డిఐలు ఉంటారు. తర్వాత సైబర్ క్రైమ్స్ ఉంటారు, ఇట్లా ఇంటెలిజెన్స్ ఉంటారు. ఇట్లా రకరకాల విభాగాల్లో పనిచేసే సిఐలు ఉంటారు కదా. సిఐలు ఆ లెవెల్లో స్టేషన్ హౌస్ ఆఫీసర్స్ ఎస్హెచ్ఓ టైప్ వరకు చూద్దాం. వీళ్ళకి ఎవ్వరికి సేమ్ వీళ్ళలాగానే
మామూలు సీఎల్ లాగానే వీళ్ళకి కూడా ఏం వీకాప్స్ ఉండవు, ఏముండవు, 24 అవర్స్ పనిచేస్తూ ఉంటారు. పోనీ ఇంత రిక్రూట్మెంట్ జరిగితే వీళ్ళకి కనీసం షిఫ్ట్ల వారీగా ఉద్యోగాలు ఉండవు. షిఫ్ట్ల వారీగా ఉద్యోగాలు ఉండవు. 3 షిఫ్ట్లు ఉంటాయి కదా ప్రతి జాబ్లో. వీళ్ళకి 3 షిఫ్ట్లు ఉద్యోగాలు ఉండవు. మొత్తం షిఫ్టే, ఇంకా 24 అవర్స్ షిఫ్ట్ కింద ఉంటారు వీళ్ళు కూడా. ఇప్పుడు వీళ్ళంటే తప్పదు, ఈ సిఐఎల్ ఎస్సీహెచ్ వాళ్ళు తప్పదు, పోలీస్ స్టేషన్లో ఉండాల్సిన వాళ్ళు. కానీ వీళ్ళంతా ఎందుకు షిఫ్ట్లు, వీళ్ళకి ఎందుకు షిఫ్ట్లు ఉండవు, వీళ్ళందరూ ఎందుకు 24 అవర్స్ ఉద్యోగాలు ఉండరు పోలీసు ప్రభుత్వానికి కూడా తెలియదు. వాళ్ళు ఇంత రిక్రూట్మెంట్ చేసి వీళ్ళకి సెలవులు ఇయ్యరు, వీకాప్స్ ఇయ్యరు. ఇక 2 అంశాలు మనకు తేలాల్సిన అవసరం ఉంది. 2 అంశాలు. ఒకటి, ప్రపోజల్స్ ఇచ్చింది ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు టీజీఓ, టీఎన్జీఓ లీడర్స్ మనకు తెలుసు కదా. టీజీఓ ప్రెసిడెంట్ మమతా మేడం. వాళ్ళంతా ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నారు అప్పుడు గవర్నమెంట్కు. మమత కావచ్చు, తర్వాత లేకపోతే అంతకుముందు ఉన్న టీఎన్జీఓ వాళ్ళు కావచ్చు, వరుసగా కొంత తెలంగాణ అజిటేటెడ్ సంఘాలు కాబట్టి ఇవన్నీ కొంచెం బీఆర్ఎస్కి అనుకూలంగానే ఉన్నారు. వాళ్ళు ప్రపోజల్ పెట్టిండ్రు, వాళ్ళు అంతా మాట్లాడుకొని చేసిండ్రు, అది ఏజ్ పెరిగిపోయింది. సరే, ఇంకా 58 to 61 అంటేనే ఒక పెద్ద మోతబరువు ఉద్యోగులకు. ఇక మళ్ళీ ఇప్పుడు ఎవరు ప్రపోజల్స్ ఇచ్చారు? ఇప్పుడు ఏలూరు శ్రీనివాసరావు గారు ఉన్నారు, ఇక్కడ జగదీశ్వర్ గారు ఉన్నారు, టీజీఓ, టీఎన్జీఓ లీడర్స్. మరి వాళ్ళు ఇచ్చిన ప్రపోజల్స్ ఎందుకు డౌట్ వస్తుంది నాకంటే, సంవత్సరంకి వెళ్ళి అసలు ఉద్యోగ సంఘాలను పిలిచి రేవంత్ రెడ్డి మీటింగ్ పెట్టలేదు. రీసెంట్గా కమాండ్ కంట్రోల్ రూమ్లో మీటింగ్ పెట్టారు. సంవత్సరం నుంచి పాపం అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలే, అపాయింట్మెంట్లు లేవు వాళ్ళకు. ఉద్యోగ సంఘాల నేతలను అసలు పక్కన పడేసి ఉద్యోగ సంఘాలలో చీజీకి తీసుకొచ్చి వేరే వాళ్ళు కూడా అయినారు కదా, వేరే ఉద్యోగ సంఘం కూడా పుట్టుకొచ్చింది కదా లచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో. అదంతా ప్రభుత్వం పెట్టించింది కదా, లచ్చిరెడ్డి గారి దగ్గర సంఘం పెట్టించింది కదా. పెట్టించి వాళ్ళే డివిజన్ చేసి తర్వాత అపాయింట్మెంట్లు ఇచ్చి తర్వాత పిలుచుకొని మాట్లాడినారు. బహుశా ప్రభుత్వం వాళ్ళని పిలుచుకొని మాట్లాడింది జస్ట్ వాళ్ళని మచ్చిగా చేసుకోవడానికి, ఈ ఏజ్ పెంచుకోవడానికి. అందుకే అంటున్నా, ఎవరిచ్చిండ్రు? టీజీఓ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రా, టీఎన్జీఓ ప్రెసిడెంట్ ఇచ్చిండ్రా, ఆ ఉద్యోగ సంఘాలు బాడీ ఉంటాయి కదా వాళ్ళు ఇచ్చిండ్రా మాకు ఎవరిచ్చిండ్రు ప్రపోజల్? 61 లేకపోతే 2+3 అని 61 నుంచి కదా, 61 + 1 + 2 + 3 ఎవరిచ్చారు ప్రపోజల్? పెంచండి అని ఎవరిచ్చారు? పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా సుముఖంగా లేరు. నాకు వచ్చిన ఫీడ్బ్యాక్, పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళు కూడా సుముఖంగా లేరు. ఎవరు సుముఖంగా ఉన్నారంటే, అది కూడా నాకు వచ్చిన ఫీడ్బ్యాక్. ఎందుకంటే నాకు ఫోన్లు కూడా చేస్తున్నారు చాలామంది. ఏం చెప్తున్నారు? ఎవరంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు పెంచాలని కోరుకుంటున్నారంట. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు. మళ్ళీ రెవెన్యూ డిపార్ట్మెంట్లకు 61 కాదు, మాకు 62 కావాలి, 63 కావాలి, 64 కావాలి, మేము జీవితకాలం ఉండాలని ఎందుకు కోరుకుంటున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందరూ మంచోళ్ళు కాదు, అందరూ చెడ్డోళ్ళు కాదు. రిటైర్మెంట్ అయిపోతే రిటైర్మెంట్ బెనిఫిట్స్ కావాలని డిమాండ్ చేయొచ్చు గవర్నమెంట్ని. కానీ మేము పోస్టుల్లో ఉంటే మాకు ఇంకా మంచిగా వస్తాయి అనుకోవడం ఏందో, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళకి వచ్చిన ప్రాబ్లం ఏందో తెలియదు. అంటే ఆ ప్రాబ్లం కాదు, ప్రశాంతంగా మంచిగా నిమ్మలంగా తెలుసుగా రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో. అత్యంత లంచాలు తీసుకునే డిపార్ట్మెంట్లు 2 మన దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్. కొన్నిసార్లు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది, కొన్నిసార్లు పోలీస్ డిపార్ట్మెంట్ ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది లంచాలు తీసుకునే డిపార్ట్మెంట్లో. మిగతా డిపార్ట్మెంట్స్లో అంత పెద్ద లంచాలు నడవవు, అంత పెద్దది నడవు. వీళ్ళకు ధరణి పెట్టిన డబ్బులే, భూభారతి పెట్టిన డబ్బులే, అటు ఇటు మార్చిన డబ్బులే, ఇటు మార్చిన డబ్బులే. ఈ రిజిస్టార్లు ఏం చేస్తున్నారు? అన్ని దొంగ ప్లాన్లు రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. రాత్రి మోవాళ్ళు మొన్న చూడలే, ఖమ్మంలో రాత్రికి ఎన్ని రిజిస్ట్రేషన్ చేసిన ప్లాన్లు? రాత్రికి వితౌట్ ఎల్ఆర్ఎస్ 90 ప్లాన్లు రిజిస్ట్రేషన్ చేసినారు ఖమ్మంలో. పాలేరు ఎట్లా రిజిస్ట్రేషన్ అని? అట్లాంటివి హైదరాబాద్ సరౌండింగు రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో చాలా రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి, రాత్రి కూడా అవుతున్నాయి రిజిస్ట్రేషన్లు. వాళ్ళు రిటైర్మెంట్ ఎందుకు కావాలనుకుంటారు? కారు మేము ఉండాలి పోస్ట్లో, సచ్చినంత కాలం పోస్ట్లో ఉండాలి, మాకు ఎప్పుడు ఆమ్యామ్యం అందుతూనే ఉంటుంది, మేము బతుకుతూనే ఉండాలి. ఆ నిరుద్యోగులు ఏమైపోవాలి? చచ్చిపోవాలి చదివి. ప్రభుత్వాలు ఎప్పుడు అవకాశవాద ప్రభుత్వాలే ఉంటాయి, కానీ ఉద్యోగం చేసేవాడని ఆలోచించాలి కదా. వద్దు, మనం ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేస్తున్నాం, మీ సర్వీస్ జనాలకు ఎంతవరకు కావాలో అంతవరకు చేయండి, అంతేగాని మీకోసం అని సర్వీస్ చేస్తాం, మేము 64 years చేస్తాం. రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఇప్పుడు లంచాల్లో. పోలీస్ డిపార్ట్మెంట్ కన్నా ఎక్కువ అంచనంచులు ఉన్నారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్లస్ పోలీస్ డిపార్ట్మెంట్. వాళ్ళే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా పోదాం, రిటైర్మెంట్ అయిదామనే పొజిషన్లో ఉన్నారు.
ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇంకా రిటైర్మెంట్ ఇచ్చినా కూడా పోలీస్ కానిస్టేబుల్స్గా లేకపోతే ఇంకేదో సిఐలుగా అంతవరకు ఉన్న వరకే రిటైర్మెంట్ పోదామంటున్నాం చూస్తున్నారు. ఆ పైన ఉంటారు కదా సిఐ పైన వాళ్ళు మాత్రం ఉండాలనుకుంటున్నారు. మేము ఉండాలనుకుంటున్నారు. ఇంకా మేము పోస్టులో ఉండాలి, ఇంకా ఎక్కువ రోజులు ఉండాలి, ఇంకా రకరకాల పోస్టులో ఉండాలి. అది ఉంది, ఆ తృష్ణ ఉంది, వాళ్ళకు ఉండాలని కోరిక ఉంది, కింది స్థాయిలో పోవాలని ఉంది. ఇట్లా గవర్నమెంట్ 2 విషయాలు క్లారిటీగా చెప్పాలి. ప్రపోజల్స్ ఇచ్చింది ఎవరు? మీకు 1 ఇయర్ అయినా సరే, 2 ఇయర్స్, 3 ఇయర్స్ అయినా సరే అని మీకు ప్రపోజల్స్ ఎవరితో మాట్లాడిచ్చిండ్రు? ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడిచ్చిండ్రా? వాళ్ళు సొంతంగా తయారు చేసినవే? మీరు చెప్పినవి తయారు చేసిన ప్రొసీడింగ్స్ అవి మీరు చెప్పినవి. మీరు ఇట్లా ఏంటంటే అలా ఏసి ఇస్తారు కదా ప్రపోజల్స్, అట్లాంటి ప్రపోజల్స్ అవి అనేది ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలి ఎవరితో మాట్లాడిన అనేది. రెండోది, అసలు ఏజ్ పెంచాలని కోరుకున్నది ఎవరు? దీని మీద మీరు అంటారు కదా ప్రతిదీ మేము రచ్చబండ మీద కూర్చొని మాట్లాడతాం, మేము అందరి ఒపీనియన్ తీసుకొని మాట్లాడతాం అంటారు కదా. మీ దగ్గర ప్రభుత్వ ఉద్యోగులు చాలామంది ఉన్నారు, అసలు కాంట్రాక్ట్ ఉద్యోగులు చాలామంది ఉన్నారు. అసలు వీళ్ళందరూ రిటైర్మెంట్ అయిపోతే కదా కాంట్రాక్టర్లను రెగ్యులరైజ్ చేయడమా? ఇప్పుడు ఎట్లా లేదు, జీవో 16 కొట్టేసింది కోర్టు. ఈ ప్రభుత్వం సరిగా వాదన వినిపించకూడదని కొట్టేసింది. జీవో 16 కొట్టడానికి ప్రధానమైన కారణం గవర్నమెంటే. నిరుద్యోగులు చాలామంది చదువుతూ ఉన్నారు, ఇళ్ళ కాడ కూర్చొని, ఊర్లో కూర్చొని, ఈడ కూర్చొని, ఆడ కూర్చొని, కోచింగ్ సెంటర్లు పోయి డబ్బులు ఖర్చు పెట్టి చదువుకుంటున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఏంది మరి? ఇంకా మీరు ఉన్నోళ్ళకే పొడిగి మీరు ఒక పని చేయొచ్చు, రిటైర్మెంట్ చేసి వాళ్ళకి మీరు మళ్ళీ ఓఎస్డీలుగా మీరు పెట్టుకుంటారు కదా, తక్కువ జీతాలు ఇచ్చి మీ దగ్గర సర్వీస్ సెంటర్లుగా పెట్టుకుంటారు కదా, అట్లా పెట్టుకోండి. అట్లా పెట్టుకొని సంవత్సరం పెట్టుకుంటారా, 2 సంవత్సరాలు పెట్టుకుంటారా, అయిపోయే టైంకు ఆయనకు మళ్ళీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ప్రభుత్వ ఉద్యోగులకి. అది ఒక ఆలోచన, ఒక బెటర్ ఆలోచన. వేరే వాళ్ళు సజెస్ట్ చేసినవి నాకు కూడా మంచిగా అనిపించింది. అట్లా మీరు అంతగానో వాళ్ళ సర్వీస్ ఉపయోగించుకోవాలనుకుంటే వాళ్ళని రిటైర్మెంట్ చేసుకోండి. రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఓఎస్డీగా పెట్టుకోండి, డిపార్ట్మెంట్లో పెట్టుకొని వాళ్ళ దగ్గర నుంచి మీరు సర్వీస్ తీసుకోండి. ఇంత జీతం ఇవ్వాల్సిన అవసరం ఉండదు, తక్కువ జీతాన్ని వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే తక్కువ జీతాన్ని పనిచేస్తారు. సేమ్ టైం మీకు సర్వీస్ అందుతుంది. వాళ్ళు మీ దగ్గర నుంచి ఎప్పుడైతే పోతారో, కాంట్రాక్ట్ బేస్డ్ కదా అది, పోతారో అప్పుడు వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చుకోండి, ఆ అగ్రిమెంట్ చేసుకోండి. లేకపోతే ఉత్తగా వీళ్ళను సెక్రటరీ చుట్టూ తిప్పుకుంటా 10% కమిషన్లు అడుక్కుంటా వీళ్ళు రిటైర్మెంట్ కానియకుండా ఏజ్ పెంచి అటు నిరుద్యోగులను ముంచి ఇటు ఉన్నోళ్ళను చంపి వాళ్ళు ఇష్టపూర్వకంగా జాబ్ కూడా వేయరు కదా. అన్ని రకాలుగా నష్టమే ఈ ప్రపోజల్స్. ప్రభుత్వం మాత్రం ఈ 2 అంశాల్లో క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎవరి అభిప్రాయం తీసుకొని ఈ ప్రపోజల్స్ సిద్ధం చేసిండ్రు అనేది ఏ ఎన్జిఓ లీడర్ చెప్పిండు, ఏ టీఎన్జిఓ లీడర్ చెప్పిండ్రు, అధ్యక్షులు చెప్పిండ్రా, వాళ్ళ బాడీ చెప్పిందా పెంచమని, ఏం జరుగుతుంది అనేది క్లియర్గా చెప్పాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఇది జనాల మీద బర్డెన్. ఓ పక్క నిరుద్యోగులు సస్తా ఉంటారు, ఇంకో పక్క వీళ్ళకి ఉద్యోగాలు లక్షల లక్షల జీతాలు, సీనియర్స్గా వీళ్ళంతా జీతాలు ఇస్తూ ఉండాలి. మీరు అప్పులు తీసుకొచ్చి కూడా కనీసం వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫరే కదా, వాళ్ళ ఫ్యామిలీస్ కూడా సఫర్ అవుతూ ఉంటాయి. ఏదో కొందరు కోరుకుంటూ ఉంటారు, మేము ఉంటే ఇంకా మాకు ఈ ముసలితనంలో కూడా మాకు ఇంకా చేతులు తడుస్తూ ఉంటాయి, మాకు 4 పైసలు వస్తాయి, ఇంటికాడ కూర్చొని ఏం చేస్తామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళని బేస్ చేసుకొని పెంచితే మిగతా సమాజం నష్టపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.